ప్రైజ్ దేవుని నామానికి స్తోత్రమండి. ఈ విధంగా మరొకసారి ఈ ఫోన్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ప్రియులారా, గతంలోని ఒక చిన్న వీడియోకి మీకు పెట్టబడింది. అందులో కొద్దిగా దేవుని యొక్క మాటలు మీతో పంచుకున్నాను. మరి చాలామంది దాన్ని చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ దినము మరొకసారి కొద్ది మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి ఆయనకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాలలో చాలామంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క సన్నిధులు మూతబడి, దేవుని సన్నిధుల్లో మరి ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుని సన్నిధి అంటే ఎంతో ఉన్నతమైంది. ఎందుకంటే నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, నిత్యము వారు స్తుతిస్తారని దేవుడు చెప్పాడు. అలాగే దేవుని సన్నిధిని లేక దేవుని ప్రార్థనా స్థలాన్ని అనేక సార్లు దేవుని మందిరాన్ని సన్నిధితో పోల్చారు పాత నిబంధన గ్రంథంలో. అయితే ప్రియులారా, ఆ సన్నిధిని మనము ఈ దినాన్ని దూరం అవుతున్నాం. దేవుని సన్నిధిలో ఆరాధనలు జరపబడలేదు. ఎందుకంటే దానికి కారణము కరోనా అనేటువంటి భయంకరమైన వ్యాధి. అయితే మన దేవుడైనటువంటి యెహోవా ఆ ప్రతి రకమైనటువంటి వ్యాధిని కూడా ఆయన స్వస్థపరచగలడు. చాలామంది అంటున్నారు, మీ దేవుడు చేయగలడా, మీ దేవుడు బాగు చేయగలడా, మీ దేవుడు ఉంటే స్వస్థపరచగలడా అని చాలామంది దేవుడిని ఎగతాళి చేస్తున్నారు ప్రియులారా. అయితే మనకులా మనము దేవుడి వల్ల ఎన్నో మేలు అనిపించాం, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఆయన ద్వారా రుచి చూసాం, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు మనం పొందాం. అయితే వారు కూడా దేవుడి దగ్గరికి వచ్చి వారి మనస్సును దేవుడితో పంచి దేవుడి మీద వారు ఆధారపడినట్లయితే తప్పనిసరిగా వారు కూడా స్వస్థత కలుగుతుంది. చాలా మంది కూడా విశ్వాసులైన వారు కూడా చాలా మంది దేవుడి యొక్క మందిరానికి కానీ ప్రార్థన కానీ రావడానికి నాకు సమయం లేదండి అని చెప్పేవారు. అయితే ఇప్పుడు వారే అంటున్నారు, మేము దేవుడి మందిరానికి రావాలని ఆశపడుతున్నామండి అని. అయితే ప్రియారా, వారికి దేవుడు స్తుతించే అవకాశము, ప్రార్థించే అవకాశము, ఆయన సన్నిధిలో నివసించే అవకాశము దేవుడు మనకి కలుగ చేయాలి కదా. దేవుడే మనకి దాని నుండి, ఆయన సన్నిధి నుండి రాకుండా, దేవుడే సన్నిధికి రాకుండా మనల్ని కానీ దూరపరిస్తే మళ్ళీ ఎవరు రక్షించగలరు? పాత నిబంధన గ్రంథంలో కానీ కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు చూడండి, కీర్తన గ్రంథము 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీవిచ్చిన పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు చాలా ప్రాధేయపడుతున్నాడు ప్రియులారా. అంటే అతను ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అంటే దిక్కిలేని స్థితిలో పెట్టకుప్పల మీద నుండి దేవుడు దావీదుని తీసి అతనికి సింహాసనాన్ని ఇచ్చాడు. ఆ స్థితిని దావీదు ఎప్పుడు కూడా ఏం చేయలేదండి, మర్చిపోలేదు. అందుకే ఒకవేళ మర్చిపోతానేమోననేసే దావీదు అంటున్నాడు, నా రాజ్యాన్ని తీసివేయకు ప్రభా, లేకపోతే నా భార్య బిడ్డలను తీసివేయకు, నా ఐశ్వర్యాన్ని తీసివేయకు అని మాత్రం దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదు ప్రియులారా. నీ సన్నిధిలో నుండి నన్ను మాత్రము దూరపరచుకో. ఆలోచించండి ప్రియ జనాంగమా, దేవుని సన్నిధి ఎంత ఉత్తమమైనదో, మన విశ్వాస జీవితానికి ఎంత ఉత్తమమో అవసరమైనటువంటిదో. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేసిన వాడు శాపగ్రస్తుడు. అలాగే విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించవాలని కూడా మనకి ఆజ్ఞ ఉన్నది. అది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. కాబట్టి చాలా మందిని దావీదు ఎందుకు తన సన్నిధిని కోరుకుంటున్నాడు, దావీదు ఎందుకు తన సన్నిధిని ప్రియులారా దూరం చేయొద్దని బాధపడుతున్నారంటే, పూర్వకాలంలో చాలా మందిని దేవుడు ఏం చేశాడట, భక్తులైన వాళ్ళు కూడా దేవుడి సన్నిధికి రాకుండా చేశాడు. దేవుడి సన్నిధిలో వారిని ఆరాధించుకోకుండా దేవుడు వారికి ఏం చేశాడండి, చేసినట్లుగా మనం చూస్తున్నాం. పూర్వకాలంలో కయీను ఆ యొక్క హేబేలు కూడా దేవుడి సన్నిధికి అర్పణ తెచ్చాడు. అర్పణ తెచ్చినప్పుడు హేబేలు యొక్క అర్పణ దేవుడికి ఇష్టమైంది, కయీను యొక్క అర్పణ దేవుడు తీసుకోలేదు. అయితే కయీను తన తమ్ముడైన హేబేలు మీద కోపగించి ఆ యొక్క హేబేలును చంపేశాడు. హేబేలుని చంపినప్పుడు కయీను హేబేలు యొక్క రక్తము భూమి నుండి దేవుడికి మొరపెట్టింది. అప్పుడు దేవుడు కయీనుని అడిగారు, ఏంటంటే నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని. అయితే అప్పుడు అక్కడ దేవుడైనటువంటి
దేవుడైనటువంటి యెహోవాకి జవాబు చెప్తున్నాడు, నా తమ్ముడికి నేను కావలివాడనా అని. ఎప్పుడైతే ఆ మాట దేవుని యొక్క దగ్గర పలికాడో దేవునికి చాలా బాధ అనిపించి ఆ యొక్క కయ్యూని దేవుని సన్నిధి నుండి వెలివేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 4:18 మీకు అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. అప్పుడు కయ్యూను చాలా ఎలుగెత్తి దేవుడికి ఏడుస్తున్నాడు. ఎందుకు? ఐశ్వర్యం గురించి కూడా, ఏదో దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రతి దానిని తీసివేశాడని, కానీ కయ్యూను ఇప్పుడు కూడా దాని గురించి దేవుడి దగ్గర బాధపడలేదు. కానీ ఆయన సన్నిధి నుండి నన్ను దేవుడు త్రోసివేశాడు, నీ పరిశుద్ధాలయంలో నన్ను చూడకుండా చేసావు ప్రభువా అని అనేక సార్లు కయ్యూను ఎంతో కూర్చాడాడు. ప్రియులారా, ఎంతో బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి నుండి దూరం అయితే మరొక అవకాశం విశ్వాస జీవితానికి లేదు కనుక. రెండోదిగా ఒత్తుకుని చూసినట్లయితే ఆదాముని, మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాముని అవ్వని కూడా దేవుడి సన్నిధైన ఏదేను తోటలో పవిత్రమైన ప్రదేశంలో దేవుడు వారిని పెట్టాడు. వారు ఎప్పుడైతే దేవుని సర్పం యొక్క మాట విని వారు పాపము చేసి ఎప్పుడైతే దేవుని మాటకు దూరం అయ్యారో, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, వారికి కూడా దేవుని సన్నిధికి రాకుండా వెళ్ళగొట్టాడు దేవుడు. ఆదికాండము 4:24 దేవుడు అక్కడ మనకు రాయబడి ఉంటుంది. ఏంటంటే ఆ పరిశుద్ధ ప్రదేశం నుండి దేవుడు వారిని వెళ్ళగొట్టి ఆ ప్రదేశాన్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి, దేవుడి సన్నిధిలో ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి అంటే ఆ అవకాశం దేవుడు ఏం చేయలేడండి, మనకి ఇవ్వాలి. ప్రస్తుత దినాల్లో ఆ అవకాశం మనకి లేదండి. దేవుడి సన్నిధికి చాలా మంది పరిగెట్టుకుని పోదాము, దేవుడి సన్నిధిలో ఆరాధిస్తాము అని అనుకున్నా ఆ అవకాశం లేక దేవుని పవిత్ర గ్రంథాలు, దేవుని యొక్క పరిశుద్ధ మందిరాలు మూతపడ్డాయి. మూడో వ్యక్తిగా ఉజ్జియాను మనం చూసినట్లయితే ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరంలో ఉండకుండా ఉజ్జియాను కూడా దేవుడు ఏం చేశాడండి, బయటికి గెంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26:20 వాక్యము క్లియర్గా వ్రాయబడింది. ఉజ్జియా దేవుడిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుని యొక్క మందిరంలో అతడు ధూపం వేయడానికి ప్రయత్నించి దేవుడికి ఎప్పుడైతే కోపం పుట్టించి ప్రయత్నం చేశాడో అక్కడ దేవుడు అతనిని కుష్ఠరోగంతో మోస్తున్నట్లుగా అక్కడ మీరు చదివినట్లయితే వెళ్ళగొట్టెను అని. అయితే దేవుడి సన్నిధిలో నుండి అతనిని కూడా ప్రియులారా వెళ్ళగొట్టబడింది. దీనంతటికీ గల కారణము ఏంటి అంటే మనము దేవుడి సన్నిధిలో ఆరాధించేవారుగా ఉండాలి. ప్రస్తుత దినాల్లో మా ఉద్యోగాలు బట్టి మాకు సమయం లేదండి, మా వ్యాపారాలను బట్టి మాకు సమయం లేదండి, మేము దేవుడిని ఆరాధించి దేవుడి మందిరంలో కూర్చోలేమంటే అనేగా మనం అప్పుడప్పుడు పలుకుతున్నటువంటి మాటలే ప్రియులారా ఈ దినాన్న దేవుడు వారికి నిజంగా అవకాశం ఇచ్చినట్లా లేనట్లా అని మనం ఆలోచన చేసినట్లయితే లేనట్లే అని జవాబు చెప్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని పూర్వకాలంలో ఉన్నటువంటి చరిత్రకారులందరికీ కూడా దేవుడిని ఆరాధించే అవకాశం లేదని తెలుసుకుని దావీదు మహారాజు అంటారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీవిచ్చిన పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు సర్వ సమాజం కూడా, ప్రపంచ దేశాల్లో ప్రతి వారు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాలలో దేవుని మందిరానికి దూరం అయ్యారు. దీనంతటికీ గల కారణం ఏంటంటే వారు గతంలో దేవుని మీద చూపిన అవిధేయత, దేవుడి సన్నిధి మీద చూపినటువంటి అవిధేయత కారణంగానే దేవుడు వారిని ఏం చేశాడండి, ఆయన సన్నిధికి దూరపరిచాడు. అందుకే దావీదు అంటాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అంటే బయట వ్యక్తులతో అతను పంచుకోకుండా తన ప్రాణంతో ఎందుకు అతను చెప్పుకుంటున్నాడంటే తన ప్రాణాన్ని నెమ్మదిపరుచుకుంటున్నాడు. ఒకవేళ తన ప్రాణం ఎక్కడ దిగజారిపోతుందనే ఉద్దేశంతో అతను దేవుడిని మనసులో పెట్టుకుని ఆయన సన్నిధిని స్తుతించుటకే ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఒకసారి గమనించండి. ఇలాంటి దినాలు మన తాతల కాలంలో కానీ మన తండ్రుల కాలంలో కానీ ఇలాంటి కార్యాలు జరగలేదు. కానీ యేసు ప్రభు వారు చెప్పారు, పరిశుద్ధ ప్రదేశంలో ఏ వస్తువు నిలబడతదని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే మనకి రాకడ అనేటువంటిది జ్ఞాపకం వస్తుంది. ఆ యొక్క పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని చేతపట్టుకొని మనం ఏం చేయాలండి, విశ్వాసంలో దేవుడు మందిరానికి దూరమైనా సరే అంతటి ఉత్తమమైనటువంటి ప్రార్థన భక్తి కలిగి
దేవుడి కొరకు మనం సాగిపోదాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయు, నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మ నాయకుడి నుండి తీసివేయు. ఎప్పుడు కూడా ఆయన ఆత్మకు కానీ, ఆయన ప్రార్థన కానీ, ఆయన కార్యాలు కానీ, ఆయనకి ఇచ్చేదానికి కానీ మనం ఎప్పుడు ఏం చేయకూడదండి, దూరం అవ్వకూడదు. కానీ దూరం అయితే అలాంటి అవకాశాలు దేవుడు మరలా మనకి ఇస్తాడో లేదో కూడా తెలియదు. మరి కయ్యను దేవుడు పరిశుద్ధ ప్రదేశం నుండి వెళ్ళగొట్టాడు. ఆదాముని ఆయన సన్నిధిలో ఉండకుండా వెళ్ళగొట్టాడు. ఆ యొక్క మరి హిజ్కియాని ఆయన పవిత్ర ప్రదేశంలో నిలబడకుండా వెళ్ళగొట్టాడు. మన స్థితి ఇప్పుడు ఈ పూర్వక ఈ దినాలలో మనం చూస్తుంటే మన స్థితిని, లేకపోతే దేవుడిని ఆరాధించలేని వారి స్థితిని కూడా ఇలాగే కనపడుతుంది. ప్రియులారా, మన దేవుడు వెళ్ళగొట్టాడా, లేక ప్రదేశంలో మనం నివసించకుండా దేవుడు చేశాడా? కొందరికి దేవుడు ఆరాధించే అవకాశాన్ని కూడా కొందరికి దేవుడు ఎవరైనా ఇవ్వకపోతే మనం ఏం చేయాలండి, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆయన మందిరానికి మనము వారసులుగా ఉండాలి. నిత్యము ఆయన సన్నిధిలో ఆయన స్తుతిని మరువకూడదు, ఆయన ప్రార్థనను మరువకూడదు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుండి మనము పోగొట్టకూడదు. మనం అంతా ఇప్పుడు చేసేది ఏంటో తెలుసా? కలిసికట్టుగా చాలా మంది మీ దేవుడు స్వస్థపరచగలడా అని ఎగతాళి చేసిన వారికి నేను ఇచ్చే జవాబు ఏంటంటే, నా దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు యెహోవా రాఫా అనగా ఆయన స్వస్థపరిచే యెహోవా. మీరు కూడా రండి, మీరు దేవుని దగ్గరికి రండి, మోకరించండి. మన భారతదేశం కోసం, మన ప్రపంచ దేశాల కోసము మనం భారంతో ప్రార్థన చేద్దాం. మనము చేసినటువంటి ప్రార్థన ఇశ్రాయేలు వారిని విడుదల కలుగజేసినటువంటి దేవునికి అసాధ్యమైనది లేదండి. సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు కరోనాని తీసివేయడా? ఇలాంటి అంతకంటే భయంకరమైన జబ్బులో నుండి రక్షించబడదాం. మనకి దేవుడు స్వస్థతను కలుగజేస్తాడు. కాబట్టి ఆయన సన్నిధికి దూరం అవ్వకండి. ఆయన సన్నిధిని ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకుని ఆయన సన్నిధిలో ఆరాధించేవారుగా చేయండి. దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండండి, దేవుడిని ఆరాధించండి. మనమందరము దేవుని సన్నిధిలో కలిసి దేవుని యొక్క కొరకు ప్రార్థన చేద్దాం. మన భారతదేశం కొరకు, ప్రపంచ దేశాల స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. మన అందరి ప్రార్థన దేవుడు విని ఈ భయంకరమైన జబ్బు నుండి దేవుడు మనకి విడుదల కలుగజేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.